కూటమి ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని 2029లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు న్యాయం చేస్తుందని ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి న్యాయం చేయాలని వెంకయ్యమ్మ, శివప్రసాద్ రెడ్డి తదితరులు పొదిలి పొగాకు బోర్డు అధికారులను కలిసి విన్నవించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను గాలికి వదిలేసి అమరావతి జపం చేస్తుందని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఏదైనా రైతులు పండిస్తేనే మనం తినాలి. రైతులు పదిల్లో పొగాకు యార్డులో మేము పొగాకు యార్డు చూడటం జరిగింది. అదేవిధంగా దీనికి వచ్చిన మన దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ, రైతు సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రైతుల విలువ అంటే రైతులకే తెలుసుద్ది, ఇంకెవరికి తెలియదు నేను అనుకుంటున్నాను. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టిన దాన్ని, నేను రైతు బిడ్డగా నేను చెబుతున్నాను. రైతుల విలువ ఏంటంటే రైతులకే తెలుసుద్ది. కంది కానివ్వండి, పెసర కానివ్వండి, ఎండుమిర్చి కానివ్వండి, వరి కానివ్వండి, ఏదైనా రైతులు పండిస్తేనే మనం తినాలి. రైతులు పొగాకు కానివ్వండి, ఈరోజు గిట్టుబాటు ధర లేక రైతులు నిజంగా చాలా ఆందోళన పడుతున్నారు. గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే క్వాలిటీ ఉన్న పొగాకు సుమారుగా ఒక కింట 34,000కి 35,000 రూపాయలకి అమ్ముడుపోయింది. లో గ్రేడ్ కూడా 30,000కి 31,000 అమ్ముడుపోయిన పరిస్థితి ఉంటే గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో, ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తుంటే రైతులు తీసుకొచ్చిన మొత్తం పొగాకు కూడా నో బిడ్ వచ్చేసి లో గ్రేడ్ అని చెప్పేసి, కావాలని చెప్పేసి అన్ని వెనక్కి పంపించడం జరుగుతుంది. ఇది నిజంగా చాలా బాధాకరం ఉంది. గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం ఎలా ఉందో అప్పుడు మార్కెట్ ద్వారా సుమారుగా 100 కోట్ల రూపాయలు విచ్చేసేసి జగన్మోహన్ గారు రైతుల మీద ప్రేమతో, టొబాకో మీద ప్రేమతో, టొబాకో రైతుల మీద ప్రేమతో వాళ్ళకి అన్యాయం జరగకూడదని చెప్పేసి, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి అప్పుడు రైతు ప్రభుత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 100 కోట్లు వెచ్చించి